మిత్రుడు పుత్తూరి చినపట్టాభిదాసు రంగస్థల పురస్కారాన్ని ఈ అవార్డు నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. దాసు గారు నేను కలిసి కూడా నాటకాలు వేసాం. వారు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యి కళామతలి సేవలోనే నిమగ్నులయ్యి వారు మరణిస్తూ కూడా మమ్మల్ని స్మరించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి దాసు గారు. వారు మిర్యాలగూడ సంస్కృత కళా కేంద్రంలో తరకమల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ అంజిరెడ్డి గారు, దాసు గారు, రామావతారం గారు, ఇద్దరు లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ కూడా వారి డైరెక్షన్లో నాటకాలలో పాల్గొని అద్భుతంగా ప్రదర్శించినటువంటి వ్యక్తుల్లో దాసు గారు ముందుంటారు. అటువంటి దాసు గారు నేను కూడా వారితో కలిసి నాటకాల్లో పాల్గొని మరి శభాష్ అనిపించుకున్నటువంటి సార్ మీరే ఆ పాత్ర తగు అని చెప్పని వారు కూడా నన్ను ప్రశంసించారు. కృష్ణపక్షంలో వారు పోషించినటువంటి మహామంత్రి తిమ్మరుసు ఉత్తమ అవార్డు తీసుకున్నారు, వారు నంది అవార్డు తీసుకున్నారు. అట్లాగే పద్యపఠనం తీసుకున్నారు, హనుమ అవార్డు తీసుకున్నారు, గరుడ అవార్డు తీసుకున్నారు. వారు తీసుకున్న అవార్డు లేవు. వాటన్నిటికన్నా కూడా మేము మిర్యాలగూడ సంస్కృత కళా కేంద్రం, నేను లక్ష్మీనారాయణ శర్మ గారు చారినాట కళా పరిషత్తు నిర్వహణ చేస్తున్న సందర్భంలో మేము ఒక సన్మానం ఏర్పాటు చేసాం. వారు ఒకటే అన్నారు, నా జీవితంలో మీ చేతుల నుంచి మేము గౌరవం తీసుకోవడం, మీ చేతుల మీదకి తీసుకోవడం, నేను కళామతల్లి సేవలో ఉన్నందుకు మీ చేతి మీద తీసుకోవడం అనేది నా జీవితం మొత్తం మీకు రుణపడి ఉంటాను సార్ చెప్పని అన్నాడు. అది మామూలు విషయం కాదు, ఎందుకంటే మేమే గొప్పవాళ్ళం కాదు. అక్కడ ఆయన కళ ముందు మేము తక్కువే, అయినా ఆయన భావన ఒక సహృదయంతో ఇచ్చినటువంటి అవార్డును స్వీకరించడం నేను గొప్పగా భావిస్తున్నాను అని చెప్పని వారు చెప్పి ఆ అవార్డు తీసుకున్నాడు. కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటే రామచంద్రరావు గారు ఓదార్చాడు. మేమందరం కూడా అంటే ఆయన కళామతల్లి సేవలో నిమగ్నుడై ఎల్లవేళలా కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క అవార్డును నల్లగొండ జిల్లా తరఫున నాకు మొట్టమొదటిగా పరమేశ్వర్ గారు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి యొక్క కళామతల్లి యొక్క సేవను నేను నిరంతరం గుర్తించుకుంటూ వారికి